హాయ్ గాయ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. అది ఉత్తరప్రదేశ్ లోని ఇటావా లాల్పురా అనే కాలనీలో 4 అంతస్తుల భవనం ఉంది. అందులో ఒకే వంశానికి చెందిన కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆ కుటుంబాల్లో ముఖేష్ వర్మ కుటుంబం ఒకటి. అతనికి 51 ఏళ్లు, అతని భార్య రేఖా వర్మకు 40 ఏళ్లు. ఈ దంపతులకు 2 కూతుర్లు, 1 కొడుకు ఉన్నారు. పెద్ద కూతురు 23 ఏళ్ల భవ్య, చిన్న కూతురు 16 ఏళ్ల కావ్య, 10 ఏళ్ల కొడుకు అభిష్ తో కలిసి అంతా ఆ ఇంట్లోనే ఉంటున్నారు. 5 సభ్యుల ఈ కుటుంబంలో ఎప్పుడూ సరదాలు సంతోషాలు మాత్రమే ఉండేవి. యాక్చువల్ గా ఇంటి యజమాని అయిన ముఖేష్ వర్మతో పాటు 6 అన్నదమ్ములు ఉన్నారు. వారిది చాలా పెద్ద కుటుంబం. ఈ బిల్డింగ్ లోనే ముఖేష్ కుటుంబంతో పాటు మరో 3 అన్నదమ్ముల కుటుంబాలు కూడా ఉంటున్నాయి. మిగిలిన 2 అన్నదమ్ములు ఆ ఇంటికి కొంత దూరంలోనే ఉంటున్నారు. ఈ ముఖేష్ కు 2000 సంవత్సరంలో పెళ్లి జరిగింది. నీతు అనే అమ్మాయితో పెళ్లి జరిగిన తర్వాత వారి కాపురం సంతోషంగా సాగింది. వారికి 1 కూతురు పుట్టింది. ఆమెకు భవ్య అని పేరు పెట్టారు. వారి సంసారం సంతోషంగా సాగుతున్న టైంలో, అంటే కూతురు పుట్టిన కొద్ది కాలానికే విషాదం ఎదురైంది. నీతుకు క్యాన్సర్ ఉందని తెలిసి ముఖేష్ వర్మ గుండెలు పగిలేలా ఏడ్చాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భార్యకు ఇలాంటి వ్యాధి ఎందుకు వచ్చిందా అని ప్రతిరోజు బాధపడేవాడు. ఆమెకు బాగా డబ్బు ఖర్చు చేసి ట్రీట్మెంట్ ఇప్పించాడు. కానీ ఆమె కోలుకోలేకపోయింది. నెమ్మదిగా ఆరోగ్యం క్షీణించింది. 2023లో తుది శ్వాస విడిచింది. పెళ్లైన 3 ఏళ్లకే ఆమె వదిలి వెళ్లిపోవడంతో అతడు చాలా బాధపడ్డాడు. ఈ సంఘటన ముఖేష్ ను దుఃఖసాగరంలో ముంచేసింది. ఇంట్లో చిన్న పాప ఉంది, ఆమెను చూసుకోవాలి, వ్యాపారం కూడా చూసుకోవాలి. కొన్నాళ్ల పాటు డిప్రెషన్ లోకి వెళ్లిన అతడు ధైర్యం తెచ్చుకుని కూతుర్ని పెంచడం మొదలుపెట్టాడు. అతని కష్టాలు చూసి కుటుంబ సభ్యులు కరిగిపోయారు. నీకు చాలా వయసు ఉంది, నీ కూతురు కూడా చాలా చిన్న పిల్ల, తనకు అమ్మ కావాలి, నీ కూతురు కోసమైనా 2వ పెళ్లి చేసుకో అని చెప్పారు. 3 ఏళ్ల పాటు ఒంటరిగానే ఉన్న ముఖేష్ 2006లో 2వ పెళ్లి చేసుకున్నాడు. 2వ భార్యగా రేఖ అతని జీవితంలోకి వచ్చింది. 2వ పెళ్లి చేసుకుంటే తన మొదటి భార్య కూతురు భవ్యను వచ్చేటామె కూతురుగా అంగీకరిస్తుందో లేక సవతి కూతురుగానే చూస్తుందో అని ముఖేష్ మదన పడేవాడు. అందుకే త్వరగా పెళ్లి చేసుకోలేకపోయాడు. కానీ రేఖ మంచి అమ్మాయి కావడం వల్ల భవ్యను సవతి బిడ్డగా కాకుండా సొంత కూతురులా చూసుకునేది. కాలక్రమేణా ముఖేష్ రేఖకు మరో 2 పిల్లలు పుట్టారు. వారికి కావ్య, అభిష్ అని పేరు పెట్టారు. రేఖ తన పిల్లలు సవతి కూతురు అని వివక్ష చూపించకుండా అందరినీ ప్రేమగా చూసుకునేది. ఇదే సమయంలో ముఖేష్ కు వ్యాపారంలో బాగా కలిసి వచ్చింది. పెద్ద మార్కెట్లో 1 దుకాణం కూడా కొన్నాడు. మరోవైపు నగల వ్యాపారం స్టార్ట్ చేశాడు. అతడు తరచుగా బంగారం కొనడం కోసం ఢిల్లీకి వెళ్లేవాడు. అప్పుడు దుకాణంలో తన తమ్ముణ్ణి కూర్చోబెట్టేవాడు. ఎందుకంటే అతని పిల్లలు అప్పటికి చాలా చిన్నవారు, చదువుకుంటున్నారు. ముఖేష్ పెద్ద కూతురు భవ్య ఇంటర్మీడియట్ పూర్తి చేశాక 2022లో ఢిల్లీ యూనివర్సిటీలో అక్కడే హాస్టల్లో ఉంటూ చదువుకునేది. చిన్న కూతురు 12వ తరగతిలో ఉంది. కొడుకు ఇటావాలోని స్కూల్లో చదువుతున్నాడు. అంతా సవ్యంగానే సాగుతోంది. నవంబర్ 11, 2024వ తేదీన సోమవారం. ఆ రోజు ముఖేష్ కుటుంబం మొత్తం ఇంట్లోనే ఉంది. పెద్ద కూతురు భవ్య కూడా దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీ నుంచి ఇంటికి వచ్చింది. 3 రోజుల క్రితమే, అంటే నవంబర్ 8వ తేదీన భవ్య తిరిగి ఢిల్లీకి వెళ్లాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఆమె ప్రయాణం రద్దయింది. అందువల్ల నవంబర్ 11న వెళ్లాలని అనుకుంది. వాస్తవానికి ముఖేష్ కుటుంబం 2 గదుల్లో ఉండేవారు. ఒక గది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే ఇంకో గది పై అంతస్తులో ఉండేది. నవంబర్ 11, 2024వ తేదీన ఉదయం 9 గంటలకు ఆ ఇంట్లో మిగిలిన అన్నదమ్ముల కుటుంబాలు లేచాయి. కానీ ముఖేష్, అతని కుటుంబ సభ్యులు ఎవరూ వారికి కనిపించలేదు. వారి ఇంటికి వెళ్లి చూస్తే బయట నుంచి తాళం వేసి ఉంది. ఆల్రెడీ నవంబర్ 11వ తేదీన ఢిల్లీ వెళ్తున్నానని బాబాయిలు, పెదనాన్నలతో భవ్య చెప్పింది. సాధారణంగా ఆమెను ఢిల్లీలో దించడానికి ముఖేష్ మాత్రమే వెళ్లేవాడు. అతనికి కుదరకపోతే రేఖ వెళ్లి దింపి వచ్చేది. కానీ ఆ రోజు ఇంటికి తాళం వేసి ఉండడం వల్ల భవ్యను దింపడానికి కుటుంబం మొత్తం వెళ్ళిందేమో అనుకున్నారు. అందువల్ల ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. ఆ రోజు సాయంత్రం అయింది. పనులు ముగించుకుని అంతా తిరిగి ఇంటికి వచ్చారు. కానీ ముఖేష్ ఇంటికి తాళం వేసి అలాగే ఉంది. ఢిల్లీకి వెళ్లేటప్పుడు చెప్పనే లేదు.
ఆ తర్వాత కనీసం ఫోన్ కూడా చేయలేదేంటి అని అన్నదమ్ములు అనుకున్నారు. వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత అన్న వదినను కడిగి పారేయాలని నిర్ణయించుకున్నారు. సరిగ్గా రాత్రి 8:20 రేఖ భవ్య ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టారు. 2 ఇమేజ్లు స్టేటస్ గా పెట్టారు. ఒక దాంట్లో ఆ కుటుంబంలోని 5 ఫోటోలు ఉన్నాయి. ఇంకో ఇమేజ్ లో 4 పదాలు రాసి ఉన్నాయి. వాటిని చూసి అంతా షాక్ అయ్యారు. ఆడవాళ్లు ఒకరినొకరు హత్తుకుని ఏడుపందుకున్నారు. ఇంతకీ ఆ 4 పదాలు ఏంటంటే ఏ సబ్ లోగ్ ఖతం, అంటే అంతా చనిపోయారని ఉంది. ఈ స్టేటస్ చూసి ముఖేష్ అన్నదమ్ములు వారి కుటుంబ సభ్యులు స్టన్ అయిపోయారు. ఆశ్చర్యంతో వారి నోరు పిగలట్లేదు. నిన్నటి వరకు అంతా బాగానే ఉన్నారు, సడన్ గా చనిపోయినట్లు మెసేజ్ పెట్టారేంటని వారికి ఏం అర్థం కాలేదు. ఇంతకీ వారు ఆ ఇంటికి తాళం వేసి ఢిల్లీకి వెళ్లారా, లేక ఇంకెక్కడికైనా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారా? వారు చనిపోవాల్సిన అవసరం ఏముంది? ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవు, ఎలాంటి కష్టాలు కూడా లేవు. పిల్లలతో హాయిగా ఉండే కుటుంబం సడన్ గా ఎందుకు మాయమైందని ఎవరికీ అర్థం కాలేదు. ఎన్నో ట్విస్టులు, ఎన్నో మలుపులు, ఎన్నో చిక్కుముడులు కలిగిన ఈ కేసు గురించి ఈ వీడియోలో చూద్దాం. ఈ స్టేటస్ లను ముఖేష్ సోదరులు, బావమరిది కూడా చూశారు. వారు పెట్టిన స్టేటస్ చూసి ఆందోళన చెందారు. వెంటనే స్టేటస్లు పెట్టిన రేఖ భవ్యకు కాల్ చేశారు. కానీ వారి మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ అని వచ్చాయి. వెంటనే ముఖేష్ కు కాల్ చేశారు. అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. అందరి మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో వారికి ఆందోళన మరింత పెరిగింది. అప్పటికే ఈ విషయం ఇంటి చుట్టుపక్కల వారు, బంధువులకు తెలిసిపోయింది. ఏమైందో తెలుసుకోవడానికి అంతా ఇంటికి వచ్చారు. కాలనీలోని జనం, నైబర్స్, బంధువులు వచ్చి గుమికూడారు. వారికి ఏమై ఉంటుందని మాట్లాడుకుంటున్నారు. యాక్చువల్ గా వాట్సాప్ స్టేటస్ పెట్టడానికి ముందే, అంటే 8 గంటలకే లోకల్ పోలీసులకు ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. సార్, లాల్పురా కాలనీలో ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో 4 శవాలు ఉన్నాయి. అక్కడికి వెళ్లి చూడండి అని చెప్పి ఫోన్ కట్ చేశారు. పోలీసులు ఆ నంబర్ కు కాల్ చేసే లోపే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. రాత్రి 10 గంటల ప్రాంతంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే చాలా మంది జనం అక్కడ పోగై ఉన్నారు. పోలీసులు వెళ్లి ముఖేష్ ఇంటి తలుపులు పగలగొట్టారు. ఆ గుర్తు తెలియని వ్యక్తి చెప్పినట్లుగానే 2 గదుల్లో 4 వ్యక్తులు చనిపోయి ఉన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లోని గదిలో రేఖ, భవ్య, అభిష్టు చనిపోయి కనిపించారు. మొదటి అంతస్తులో ఉన్న గదిలో కావ్య చనిపోయి ఉంది. వీరు ప్రతిరోజు ఎక్కడైతే పడుకునేవారో అక్కడే శవాలుగా కనిపించారు. ఇదంతా చూసిన తర్వాత ఆ ప్రాంతం అంతా ఏడుపులు, పెడబొబ్బలతో గందరగోళంగా మారింది. పచ్చని కుటుంబాన్ని ఎవరు చంపారు, వారికి ఏమైందని అంతా అనుమానించారు. ఉదయం నుండి జనం ఆ ఇంటి ముందు నుంచే అటు ఇటు తిరిగారు. కానీ అక్కడ ఎలాంటి ఘోరం జరిగిందని ఎవరికీ తెలియలేదు. కుటుంబ సభ్యులంతా భవ్యను దింపడానికి ఢిల్లీకి వెళ్లి ఉంటారని అనుకున్నారే తప్ప ఇంట్లో శవాలుగా పడి ఉన్నారని ఎవరు ఊహించలేదు. మొదటగా పోలీసులు శవాలను పరిశీలించారు. వారి మెడపై తాడుతో గట్టిగా బిగించిన గుర్తులు ఉన్నాయి. దాన్ని బట్టి చూస్తే వీరిని హత్య చేశారని పోలీసులు కనిపెట్టారు. వెంటనే డెడ్ బాడీలను పరీక్షల కోసం పంపించారు. క్రైమ్ సీన్ ను పోలీసులు సెక్యూర్ చేశారు. ఫోరెన్సిక్ టీం, క్లూస్ టీంలు వచ్చి ఆధారాల కోసం వెతికాయి. ఈ విషయం తెలిసి ఆ కాలనీకి చాలా మంది జనం వచ్చారు. కాసేపట్లోనే విషయం ఇటావా పట్టణమంతా వ్యాపించింది. మీడియా వాళ్ళు కూడా వచ్చారు. ఇంతకీ ఇంటి యజమాని ముఖేష్ ఎక్కడా అని పోలీసులు ఆలోచించారు. అప్పుడు వారికి ఇంకో ప్రశ్న కలిగింది. రేఖ, భవ్య వీరే తమ వాట్సాప్ లో స్టేటస్ పెట్టారా, లేక ఇంకెవరైనా పెట్టారా? కానీ ఇక్కడ పరిస్థితిని చూస్తే వారిని హత్య చేసినట్లు కనిపిస్తోంది. అంటే స్టేటస్ మరొకరు పెట్టి ఉంటారని అనుకున్నారు. వారి ఫోన్లు కనిపెట్టాలని ఇల్లంతా జల్లెడ పట్టారు. కానీ ఇంట్లో వారి ఫోన్లు కూడా లేవు. ఫ్రిడ్జ్ లో చూస్తే సగం తిన్న పిజ్జా ఉంది. వీరిని ఎవరు చంపి ఉంటారు? ఈ 4 చంపి ముఖేష్ పారిపోయాడా, లేక ముఖేష్ ను బయటకు తీసుకువెళ్లి ఎవరైనా చంపేశారా? ఇంతకీ ఈ కేసులో ఏం జరిగి ఉంటుందో అని పోలీసులు తలలు పట్టుకున్నారు. అక్కడే చాలా మంది బంధువులు ఉండడం వల్ల ఈ ముఖేష్ గురించి పోలీసులు వారిని అడిగి తెలుసుకున్నారు. వారేం చెప్పారంటే, నిన్న సాయంత్రం ముఖేష్ తమకు కాల్ చేశాడని,
క్షేమ సమాచారాలు అడిగాడని చెప్పారు. మాట్లాడేటప్పుడు అతను సాధారణంగానే ఉన్నాడు. తన పెద్ద అన్నకు కూడా కాల్ చేశాడు. ఆ సమయంలో ఆయన గుడిలో ఉండడం వల్ల కొద్దిసేపటి తర్వాత కాల్ చేస్తాను అని అతడు కట్ చేశాడు. ఆ తర్వాత తన బావకు కూడా ముఖేష్ ఫోన్ చేసి బాగోగులు అడిగి తెలుసుకున్నాడు. ముఖేష్ అందరితో సాధారణంగానే మాట్లాడినట్లు తెలిసింది. ఇటావా పోలీసులు ఈ కేసు గురించే ఆలోచిస్తుంటే సడన్ గా రైల్వే పోలీసుల నుంచి వారికి ఒక సమాచారం వచ్చింది. వారు రైల్వే ట్రాక్ పై వింతగా ప్రవర్తిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో రైలు పట్టాలపై ఆ వ్యక్తి పడుకుని ఉన్నాడు. లోకో పైలట్ అతన్ని చూసి బ్రేక్ వేశాడు. అదృష్టవశాత్తు ఆ వ్యక్తికి ఏమీ కాలేదు. అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. అతన్ని విచారించినప్పుడు తను ఈ లోకాన్ని విడిచి వెళ్లాలని అనుకున్నట్లు చెప్పాడు. ఒక రైలు అతని పైనుంచి వెళ్లిపోయింది కూడా, కానీ దేవుడి దయ వల్ల అతడు బతికి బయటపడ్డాడు. రైల్వే పోలీసులు అతన్ని ట్రాక్ నుండి లేపి తమతో పాటు తీసుకువెళ్లారు. అతన్ని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం పంపించారు. అతని మానసిక పరిస్థితి సరిగా ఉందా లేదా అనేది కూడా పరిశీలించాలి. సమస్య ఏంటో విచారించండి అని లోకల్ పోలీసులకు అప్పగించారు. అతన్ని స్టేషన్ కు తీసుకువచ్చిన లోకల్ పోలీసులు ఇతడు వేరెవరో కాదు ముఖేష్ వర్మ అని గుర్తించారు. వెతకబోయిన తీగ కాలికి తగినట్టు పోలీసులు పట్టుకోవాలని అనుకున్న ముఖేష్ రైల్వే పోలీసుల ద్వారా దొరికాడు. ఎన్నో ప్రశ్నలతో అప్పటికే పోలీసుల తలలు వేడెక్కాయి. అందువల్ల అసలు ఏం జరిగిందో చెప్పమని ముఖేష్ ని అడిగారు. అతడు అన్ని వాస్తవాలు చెప్పడం ప్రారంభించాడు. సార్, నాకు గత 10 ఏళ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. వ్యాపారం సరిగా నడవడం లేదు. 2021లో దుకాణంలో కూర్చునే నా సోదరుడు అనారోగ్యం వల్ల చనిపోయాడు. ఆ దుకాణాన్ని చూసుకునే వారే లేకపోయారు. నా పిల్లలను అందులో పెడదామంటే వారు చిన్న పిల్లలు. అందువల్ల దుకాణాన్ని 16 లక్షలకు అమ్మేశాను. ఆ డబ్బుతో ఢిల్లీలో ఫ్లాట్ కొని కుటుంబంతో కలిసి అక్కడే ఉండాలని అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉంటున్న ఇంట్లో అన్నదమ్ములతో పడేది కాదు. ఆ ఇంట్లో ఉండాలని అనిపించడం లేదు. అందుకే విడిగా ఉండాలని అనుకున్నాను. కానీ మధ్యలో ఆలోచన మారింది. దుకాణం అమ్మగా వచ్చిన 16 లక్షల్లో నుండి 15 లక్షలను బంధువులకు అప్పుగా ఇచ్చాను. నా దగ్గర డబ్బు ఉందని తెలిసి అంతా వచ్చి అప్పు అడిగారు. వారు బతిమిలాడడంతో అప్పు ఇవ్వాల్సి వచ్చింది. డబ్బులు తీసుకునేటప్పుడు త్వరలోనే తిరిగి ఇస్తామని నమ్మించారు. కానీ ఆ తర్వాత మాట మార్చారు. వారిని కలిసి డబ్బులు ఇవ్వాలని అడిగితే రేపు మాపు అంటూ సర్ది చెప్పారు. అదే సమయంలో వ్యాపారం కూడా సరిగా సాగలేదు. ఆస్తిపాస్తుల విషయంలో కూడా సమస్యలు వచ్చాయి. చాలా సమస్యలతో సతమతం అయ్యానని పోలీసులకు చెప్పాడు. ఈ విషయాలన్నీ తన భార్య రేఖతో కూడా చెప్పేవాడు. అదే టైంలో అన్నదమ్ముల మధ్య భూమి తగాదాలు ఎక్కువయ్యాయి. అన్నదమ్ములు అతన్ని తక్కువ చేసి మాట్లాడేవారు. మాటలతోనే వేధించేవారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖేష్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. నాకు బతకాలని లేదు, నేను చనిపోతా అని భార్యకు చెప్పాడు. అప్పుడు ముఖేష్ ను అతని భార్య మందలించింది. అలాగాని చేస్తే మా గతేమవుతుంది? నేను పిల్లలను ఎలా పెంచుతాను? నువ్వు లేకపోతే మేం బిచ్చమెత్తుకోవడానికి కూడా పనికిరావు. అందువల్ల నువ్వు గాని చావాలని అనుకుంటే అంతకంటే ముందే మమ్మల్ని చంపే అని చెప్పింది. నువ్వు ఎక్కడికి వెళ్తే మేము నీతోనే వస్తాం, అది చావైనా బతుకైనా అని చెప్పింది. అందువల్ల ఒక మంచి రోజు చూసి అంతా చనిపోదామని వారు నిర్ణయించుకున్నారు. సంఘటనకు ముందు రోజు ముఖేష్ కాన్పూర్కు వెళ్లి వచ్చాడు. నవంబర్ 11వ తేదీన రాత్రి కుటుంబం అంతా చనిపోవాలని డిసైడ్ చేశాడు. మెడికల్ షాప్ లో నిద్ర మాత్రలు తీసుకువచ్చాడు. నవంబర్ 8న పెద్ద కూతురు భవ్య తిరిగి ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. కానీ ముఖేష్ ఆమెను ఆపాడు. నవంబర్ 11న వెళ్ళవచ్చు, ఇప్పుడు కొన్ని పనులు ఉన్నాయని అబద్ధం చెప్పి ఇంట్లోనే ఉంచాడు. నవంబర్ 10వ తేదీ రాత్రి పిజ్జా ఆర్డర్ చేశాడు. అందులో ఈ నిద్ర మాత్రలు కలిపాడు. పిల్లలకు పిజ్జా అంటే చాలా ఇష్టం. తండ్రి ప్రేమగా ఇస్తుంటే వారు ఆశగా తిన్నారు. కానీ కొంచెం తిన్నాక వదిలేశారు. టేస్ట్ వింతగా ఉందని చెప్పారు. ముఖేష్ అందులో కలిపిన మత్తు మందు ఎక్కువ కావడం వల్ల టేస్ట్ మారిపోయింది. పిల్లలు పిజ్జా మొత్తం తినలేదు, కానీ ప్రభావం చూపడానికి సరిపడినంత తిన్నారు. పిల్లలు పిజ్జా తిని అంతా మత్తులో పడిపోయారు. రాత్రి ముఖేష్, రేఖ ఇద్దరు కలిసి ఉరితాళ్లు తయారు చేశారు. చివరకు రేఖ ఏమందంటే, నేను కూడా మత్తు మందు తీసుకుని నిద్రలోకి వెళ్తాను, ఆ తర్వాత నీకు ఇష్టం వచ్చినట్లు చేయి అంది. కాసేపట్లోనే అంటే నవంబర్ 10వ తేదీ రాత్రి భార్యా పిల్లలు పడుకున్నారు. తెల్లవారుజామున 3 గంటలకు లేచిన ముఖేష్ ముందుగా తన భార్యను ఈ ప్రపంచం నుంచి సాగనంపాడు.
ఆ తర్వాత పిల్లలను ఒక్కొక్కరిగా చంపేశాడు. మధ్యలో కొడుకు ఒకసారి లేచాడు కూడా. నాన్న ఏం చేస్తున్నారు అని అడిగాడు. కానీ ముఖేష్ ఏం చెప్పాడంటే, బేటా ఏమీ లేదు, మనం ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తాం, హాయిగా నిద్రపో అని చెప్పాడు. పనంతా పూర్తి చేసిన తర్వాత గదిలోనే కాసేపు కూర్చున్నాడు. ఆ తర్వాత కింది గదికి పై గదికి తాళం వేసి వెళ్లిపోయాడు. తన భార్య యొక్క 2 బంగారు ఉంగరాలను తీసుకున్నాడు. మరుసటి రోజు అంటే నవంబర్ 11వ తేదీన వాటిని అమ్మాడు. బజారులో అటూ ఇటూ తిరిగి తిన్నాడు, తాగాడు. సాయంత్రం సుమారు 20 మందికి ఒక్కొక్కరిగా కాల్ చేసి బాగోగులు అడిగి తెలుసుకున్నాడు. చివరకు ఒక లెటర్ రాశాడు. నాకు చాలా సమస్యలు ఉన్నాయి, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నేను కూడా రైల్వే ట్రాక్ పైకి వెళ్తున్నా, రైలు కింద పడి చనిపోతా, కానీ మా చావులకు కారణం వీరే అని కొందరి పేర్లు రాశాడు. ఎవరైతే అతని నుండి డబ్బులు అప్పుగా తీసుకుని మోసం చేశారో వారి పేర్లతో పాటు భూమిని మోసం చేసిన వారి పేర్లు కూడా రాశాడు. అందులో ఒక అన్న పేరును బావ పేరును కూడా రాశాడు. ఆ లెటర్ ను ఫోటో తీసి పోలీసుల నంబర్ కు వాట్సాప్ చేసిన తర్వాత కంట్రోల్ రూమ్ కు కాల్ చేశాడు. ఫలానా ఇంట్లో 4 చనిపోయి ఉన్నారని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత భార్య, పెద్ద కూతురు ఫోన్ల నుంచి స్టేటస్లు పెట్టాడు. వారి ఫోన్లను తనతో పాటే తీసుకువెళ్లాడు. రైల్వే స్టేషన్ వద్ద బాగా ఆలోచిస్తూ నోట్ రాసి స్టేటస్లు పెట్టాడు. ఆ తర్వాత అన్ని ఫోన్లను స్విచ్ ఆఫ్ చేశాడు. మొదట వందే భారత్ రైలు కింద పడాలని అనుకున్నాడు. కానీ అప్పుడు అతనికి తన మొదటి భార్య ఏకాదశి రోజున మరణించినట్లు గుర్తుకు వచ్చింది. ఈ రోజు కూడా ఏకాదశే. మంచి సమయం కోసం వేచి చూశాడు. రాత్రి 9 గంటలకు మరుదర్ రైలు దగ్గరకు వెళ్ళాడు. దాని కింద పడాలని అనుకున్నాడు. కానీ రైల్వే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని లోకల్ పోలీసులకు అప్పగించారు. నవంబర్ 14 నుండి పోలీసులు ముఖేష్ రాసిన లెటర్లోని వ్యక్తులను పట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఎవరి పేర్లనైతే రాశాడో ఒక్కొక్కరిగా వారిని అదుపులోకి తీసుకున్నారు. కానీ వారు మాత్రం మేం ముఖేష్ ను మోసం చేయనే లేదు, అనవసరంగా ఈ కేసులో మమ్మల్ని ఇరికించాలని చూస్తున్నాడని వారు చెప్పారు. ఇంత దుఃఖంలో ఉన్న వ్యక్తి అబద్ధం ఎలా చెప్తాడు అని పోలీసులు అనుకున్నారు. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చిన ముఖేష్ తానే తన కుటుంబాన్ని చంపానని, తాను కూడా చావడానికి రైలు దగ్గరకు వెళ్ళగా పోలీసులు కాపాడారని చెప్పాడు. అతను చెప్పేది బంధువులకు సందేహం కలిగించింది. సార్, ముఖేష్ చెప్పేవన్నీ అబద్ధాలే, అతనికి ఆర్థిక ఇబ్బందులే లేవు. ఈ వ్యక్తి తరచుగా విమానంలో కూడా ప్రయాణించేవాడు. అన్నదమ్ములతో ఎలాంటి భూ వివాదాలు లేవు. ఎవరూ అతన్ని వేధించనే లేదు. అసలు అతని నుండి ఎవరూ అప్పు తీసుకోలేదు. కేవలం అన్నదమ్ములతో అతనికి పడకపోయేది. అందువల్లే ఈ కేసులో ఇరికిస్తున్నాడని చెప్పారు. చాలా మంది బంధువులు అతనికి వ్యతిరేకంగానే మాట్లాడారు. అందువల్ల పోలీసులకు అతడు చెప్పేది అబద్ధం అయి ఉంటుందా అనిపించింది. కుటుంబాన్ని తానే చంపానని అతడు ఒప్పుకోవడంతో కేసు క్లోజ్ అని పోలీసులు అనుకున్నారు. కానీ ఈ కేసు ఇప్పుడే ప్రారంభమైంది, వారికప్పుడు తెలియదు. పోలీసులకు ముఖేష్ పై అనుమానం కలిగింది. అతడు చెప్పేదంతా అబద్ధమై ఉంటుందనుకున్నారు. అందువల్ల నిజానిజాలు తెలుసుకోవడం కోసం ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. విచారిస్తున్న కొద్దీ దిమ్మ తిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. యాక్చువల్ గా తన భార్య సమ్మతితోనే ఇదంతా చేయలేదని, దాని వెనుక అతని మాస్టర్ మైండ్ ఉందని తెలియసాగింది. యాక్చువల్ గా ఈ వ్యక్తి ఆగిన రైలు ముందుకు వెళ్లి నిలబడ్డాడని విచారణలో పోలీసులు తెలుసుకున్నారు. అప్పుడు లోకో పైలట్ చూసి తిట్టడంతో అతని దగ్గరకు జనం వచ్చి బయటకు లాగారు. చాలా మంది గుంపుగా చేరి తిడుతుండడంతో రైల్వే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతను పట్టాలపై పడుకున్నప్పుడు మరుదురు రైలు అతనిపై వెళ్లిపోయిందని, అయినా బతికి బయటపడ్డానని అతడు చెప్పిన విషయాలన్నీ అబద్ధం అని పోలీసులకు తెలిసింది. కానీ ఇతడు ఎందుకు కుటుంబంలోని అందరినీ చంపేశాడు, దాని వెనుక కారణం ఏమిటి అని పోలీసులు లోతుగా ఆరా తీశారు. ఇదే టైంలో రేఖ చెల్లెలు రాఖీ పోలీసులకు ముఖ్యమైన విషయం చెప్పింది. సార్, మా అక్క రేఖ ఎప్పుడు చాలా బాధతో ఉండేది. ఎందుకలా ఉన్నావని అడిగితే తన భర్తతో ప్రతిరోజు ఇంట్లో గొడవలు జరుగుతున్నట్టు చెప్పేది. ఈ ముఖేష్ ఇంట్లో భార్యను పిల్లలను పట్టించుకోకపోయేవాడు. తన సంపాదన కుటుంబానికి ఖర్చు చేయకుండా ఇంకా ఎక్కడో పెడుతున్నట్లు మా అక్కకు అనిపించేది. ముఖేష్ కు ఎఫ్ఐఆర్ ఉన్నట్లు అనుమానించేది అని చెప్పింది. ఈ పాయింట్ పోలీసులకు ముఖ్యమైన క్లూగా మారింది. అయితే ముఖేష్ కు వివాహేతర సంబంధం ఉందా అని తెలుసుకోవడం ప్రారంభించారు. అతని కాల్ హిస్టరీ చెక్ చేసినప్పుడు ఒక నంబర్ పై పోలీసులకు సందేహం కలిగింది. ఆ నంబర్ తో పదే పదే మాట్లాడాడు.
సంఘటన జరిగిన రోజు రాత్రి కూడా ఆ నంబర్తో మాట్లాడాడు. ఈ వ్యక్తి హత్య చేసిన తర్వాత నవంబర్ 11వ తేదీ సాయంత్రం బంధువులకు కాల్ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. అప్పుడు కూడా ఆ సందేహాస్పద నంబర్తో మాట్లాడాడు. ఆ నంబర్ను దాచడం కోసమే ఇతడు 20 మంది బంధువులకు కాల్ చేసి ఉంటాడని పోలీసులు అనుమానించారు. ఒకవేళ పోలీసులు అనుమానంతో కాల్ హిస్టరీ చెక్ చేసినా అనుమానం రాకూడదు, బంధువులందరితో మాట్లాడాడు, అలాగే ఈ నంబర్తో కూడా మాట్లాడాడు అన్న ఉద్దేశం కలగాలని అతడు పక్కా ప్లాన్ వేసుకున్న విషయాన్ని పోలీసులు పసిగట్టారు. ఇంతకీ ఆ నంబర్ ఎవరిదని చెక్ చేస్తే ఒక మహిళ పేరు తెరపైకి వచ్చింది. ఆ లేడీ పేరు స్వాతి సోని. ఆమె 2 పిల్లల తల్లి, విడాకులు తీసుకుంది. ఈ స్వాతి సోని కాన్పూర్ లో ఉంటోంది. కాన్పూర్ అనగానే పోలీసులకు ఒక విషయం తట్టింది. ఇతడు కుటుంబ సభ్యులను చంపడానికి 2 రోజుల ముందు కాన్పూర్ వెళ్లి వచ్చాడు. అది మైండ్లో పెట్టుకున్నారు పోలీసులు. ఈ స్వాతి సోనికి 2007లో అర్పణ్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. 2 పిల్లలు పుట్టిన తర్వాత భర్తతో గొడవలు జరిగాయి. 2019లో ముఖేష్ తన కుటుంబాన్ని తీసుకుని బంధువుల ఇంటికి వెళ్ళాడు. అక్కడికి స్వాతి సోని కూడా వచ్చింది. యాక్చువల్ గా ముఖేష్ మొదటి భార్య నీతూ ఉండేది కదా, ఆమెకు ఈ స్వాతి సోని బంధువు. 2000 సంవత్సరంలో నీతును పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఈమె ముఖేష్ కు తెలుసు. ఏదైనా ఫంక్షన్ కు వెళ్ళినప్పుడు స్వాతి సోని కూడా వచ్చేది. నీతు బతికి ఉన్నప్పుడే వీరికి పరిచయం ఏర్పడింది. ఒకనొక సమయంలో ఆమెను ఇష్టపడ్డాడు కూడా. కానీ 2019లో ముఖేష్ తన భార్య రేఖ పిల్లలను తీసుకుని నీతుకు చెందిన బంధువుల ఇంటికి ఫంక్షన్ కు వెళ్ళాడు. అక్కడికి స్వాతి సోని కూడా వచ్చింది. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ముఖేష్ స్వాతి సోని చూసుకున్నారు. వారిద్దరి మధ్య మాటలు కలిశాయి. ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. ఆ తర్వాత వివాహేతర సంబంధం ఏర్పడింది. తరచుగా కలుసుకునేవారు. ఈ విషయాలని తెలిసిన తర్వాత పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపినప్పుడు ఇన్నాళ్ళు రహస్యంగా ఉన్న విషయాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. యాక్చువల్ గా ముఖేష్ మొదటి భార్య నీతు క్యాన్సర్ తో చనిపోలేదు. ఆమెకు మోతాదుకు మించి నిద్ర మాత్రలు ఇచ్చి ఇతడే చంపినట్లు విచారణలో చెప్పాడు. సార్, ఆమె వ్యాధిని తట్టుకోలేక నన్ను చంపేయమని చెప్పింది, అందుకే అలా చేశానని అన్నాడు. ఈ విషయం తెలిసిన తర్వాత ఇతని 2వ భార్య రేఖ హత్యలో కూడా పోలీసులకు చాలా అనుమానాలు కలిగాయి. తన భార్య సమ్మతితోనే చంపినట్లు ఇంతకు ముందు ఇతడు చెప్పాడు. కానీ అది కూడా అబద్ధమే అని పోలీసుల విచారణలో తెలిసింది. మొదటి భార్య చనిపోయిన తర్వాత స్వాతిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ కుటుంబం ఒత్తిడి కారణంగా 2006లో రేఖను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. వారికి 2 పిల్లలు పుట్టిన తర్వాత అనుకోకుండా 2019లో ఫంక్షన్ కు వెళ్లి స్వాతిని చూశాడు. అప్పటి నుంచి వారు ఫోన్లో మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. స్వాతి భర్త కూడా మద్యం తాగి ఆమెను వేధించేవాడు. అందువల్ల ఆమె ముఖేష్ కు దగ్గరైంది. స్వాతిని తన వైపు తిప్పుకోవడానికి కూడా అతడు చాలా ఎత్తులు వేశాడు. స్వాతి భర్తకు ఇతడే బాగా తాగించేవాడు. అతడు తాగిన తర్వాత ఇంటికి వెళ్తే భార్యాభర్తల మధ్య తప్పకుండా గొడవ జరుగుతుందని, కోపంలో అతడు స్వాతిని కొడతాడని, అతని వేధింపులు తట్టుకోలేక స్వాతి తనకు దగ్గర అవుతుందని అనుకునేవాడు. అతడు ఏ ఉద్దేశంతోనైతే స్వాతి భర్తకు తాగించాడో ఆ ఉద్దేశం నెరవేరింది. 2020లో స్వాతి ఆమె భర్త విడిపోయారు. ఆమె తన భర్తను వదిలి 2 పిల్లలను తీసుకుని పుట్టింటికి అంటే కాన్పూర్ కు వెళ్ళింది. కానీ ఆమె తన ఇంటిలో ఉండకుండా అద్దె ఇంట్లో ఉండేది. ఆ అద్దె ఇంటికి కూడా అద్దె ముఖేష్ చెల్లించేవాడు. అంతేకాదు స్వాతి 2 పిల్లల స్కూల్ ఫీజులు కూడా కట్టేవాడు. స్వాతి కోసం కాన్పూర్ లో నగల దుకాణం కూడా పెట్టాడు. అతడు పెద్ద మార్కెట్లో షాపును అమ్మినప్పుడు 16 లక్షల రూపాయలు వచ్చాయి కదా, ఆ డబ్బుతోనే స్వాతి కోసం కాన్పూర్ లో షాపు కొన్నాడు. ఆ డబ్బు ఏది అని రేఖ అడిగినప్పుడు 15 లక్షల రూపాయలు బంధువులకు అప్పుగా ఇచ్చానని, వారు తిరిగి ఇవ్వకుండా మోసం చేస్తున్నారని కట్టుకథలు అల్లాడు. రేఖకు తెలియకుండా తరచుగా స్వాతి సోని దగ్గరకు వచ్చేవాడు. వ్యాపారం మీద ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పి ప్రియురాలిని కలవడానికి కాన్పూర్ కు వెళ్లేవాడు. నవంబర్ 11వ తేదీన అంటే క్రైమ్ జరిగిన రోజు స్వాతి ఒక కొడుకుని తీసుకుని శతాబ్ది ఎక్స్ప్రెస్ లో ఇటావాకు వచ్చింది. ముఖేష్ తో కలిసి రాజస్థాన్ లోని ఒక గుడికి వెళ్లాలని ప్లాన్ చేసుకుంది. ఆమె ఇటావా వచ్చినప్పుడు రైల్వే స్టేషన్ కు వెళ్లి ఆమెను కలిశాడు కూడా. పని పూర్తి చేశానని కూడా ఆమెతో చెప్పాడు. ఇప్పుడు రాజస్థాన్ వెళ్లడం కుదరదు, నువ్వు తిరిగి కాన్పూర్ కు వెళ్ళు అని చెప్పాడు.
వారిని కాన్పూర్ కు వెళ్లే బస్సులో ఎక్కించాడు. ఆ తర్వాత మళ్లీ రైల్వే స్టేషన్ దగ్గరలోని పట్టాలపైకి వెళ్లి రైలు ముందు పడి చనిపోతానని నాటకమాడాడు. అప్పుడు రైల్వే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ముఖేష్ కుటుంబం మొత్తాన్ని చంపిన వార్త మీడియాలో సంచలనం సృష్టించింది. నవంబర్ 11వ తేదీ రాత్రి మొత్తం ముఖేష్ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాడు. మరుసటి రోజు అంటే నవంబర్ 12న కాన్పూర్ కోర్టులో ప్రవేశపెట్టారు. అప్పుడు స్వాతి కాన్పూర్ కోర్టుకు కూడా వెళ్ళింది. అప్పటి వరకు అందరూ ఏమనుకున్నారంటే ముఖేష్ డిప్రెషన్ లో ఉండి కుటుంబాన్ని హత్య చేశాడని అనుకున్నారు. కోర్టులో ముఖేష్ కు స్వాతి కంటపడినప్పుడు ఎవరో తెలియని వ్యక్తిగా ప్రవర్తించాడు. ఆమె కూడా మస్తుగా నటించింది. ఆమె వచ్చి ముఖేష్ తో మాట్లాడితే వారి బండారం ఎక్కడ బయటపడుతుందో అని ఆమె దూరంగానే ఉండి చూసింది. వారిద్దరూ కళ్ళతోనే మాట్లాడుకున్నారు. కానీ పోలీసులకు ఇదంతా తెలియదు. ఆ తర్వాత స్వాతి సోని కాన్పూర్ వెళ్ళాక ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసింది. ఒకే చోట ఉండకుండా స్థలాన్ని మారుస్తూ ఉండేది. ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత పోలీసులు ఆమె కోసం వెతికారు. ఆమె ఫోన్ నంబర్ ను పోలీసులు నిఘాలో పెట్టారు. ఇదే టైంలో స్వాతి ఒక లాయర్ ను కలవడానికి నవంబర్ 20వ తేదీన ఇటావాకు వచ్చింది. కోర్టులో లొంగిపోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా అంతకంటే ముందే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారిస్తున్న కొద్దీ నమ్మలేని వాస్తవాలు బయట పడుతూనే ఉన్నాయి. ఒక్క కేసులో ఇన్ని అప్డేట్స్ చూసి పోలీసుల తలలే గిర్రున తిరిగాయి. ముఖేష్ తన ప్రియురాలి కోసం నగల దుకాణం తెరిచినప్పుడే అతని భార్య రేఖకు సందేహం వచ్చింది. ముఖేష్ ఎవరితోనైనా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడా అని అనుమానించింది. ఇంకోవైపు స్వాతి భర్తకు కూడా ముఖేష్ షాపు కొనిచ్చిన సంగతి తెలిసింది. అతను కూడా స్వాతికి నచ్చజెప్పడానికి ఎంతో ప్రయత్నించాడు. మనకు 2 పిల్లలున్నారు, వారు పెద్దవారవుతున్నారు. ఇలాంటి టైంలో ఈ చెడు అలవాట్లు వద్దని చెప్పినా ఆమె వినలేదు. ఇంకోవైపు ముఖేష్ కు రేఖకు కూడా ఇంట్లో గొడవలు జరిగేవి. వీరి గొడవ వయసుకు వచ్చిన 2 అమ్మాయిలకు కూడా అర్థమైంది. వారికి తండ్రి గురించి తెలిసి ఆశ్చర్యపోయారు. ఒకరోజు కోపంతో రేఖ ఏం చెప్పిందంటే, నేను నా పిల్లలు కట్టగట్టుకుని చనిపోతాం, అప్పుడు నువ్వు ఒంటరి అవుతావని అంది. యాక్చువల్ గా ఆమె కోపంలో అంది, కానీ అదే ముఖేష్ మెదడులో ఫిక్స్ అయిపోయింది. భార్య పిల్లలు లేకపోతే స్వాతి సోనితో హాయిగా కలిసిపోవచ్చు అని అనుకున్నాడు. పక్కా ప్లాన్ ప్రకారం తను అనుకున్నది అమలు చేశాడు. అందరినీ చంపాలని అనుకున్న తర్వాత ఆ రోజు రాత్రి 2 గంటల వరకు స్వాతి సోనితో ఫోన్ లో మాట్లాడాడు. కుటుంబాన్ని చంపిన తర్వాత రైల్వే ట్రాక్ పైకి వెళ్ళాడు గాని చనిపోవాలని అనుకోలేదు. అదంతా నటనే. ఇలా డ్రామాలాడి అందరి సానుభూతి పొందాలని అనుకున్నాడు. కానీ అతని నక్కజిత్తులను పోలీసులు చిత్తు చేశారు. ప్రస్తుతం ముఖేష్, స్వాతి సోని జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. నిజంగా చెప్పాలంటే ముఖేష్ కు 50 సంవత్సరాలు దాటాయి. అతని 2 కూతుర్లు పెళ్లిడుకు వచ్చారు. కూతుర్లకు పెళ్లి చేయాల్సిన వయసులో తనకు ప్రియురాలు కావాల్సి వచ్చింది. ఆమెతో కలిసి బతకడం కోసం కాస్త కూడా కనికరం లేకుండా భార్యను, 3 పిల్లలను చంపేశాడు. ప్రస్తుతం ఊచలు లెక్క పెడుతున్నాడు. ఇలాంటి తండ్రికి ఎలాంటి శిక్ష వేస్తే కరెక్ట్ గా ఉంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.